నమస్తే అండి. నేను మీ డాక్టర్ నీరజాని. ఎంతో మంది పెద్దవారిలో చెవిలో మోత వినిపిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని మనం మెడికల్ లాంగ్వేజ్లో టిన్నిటస్ అంటాం. అలారం సౌండ్ లాగా కానీ, వాచ్ టిక్కింగ్ సౌండ్ లాగా కానీ, బుసులు కొడుతున్నట్టు కానీ, ఇట్లా కొంతమందికి వినికిడిలో ఇబ్బంది వస్తుంది. పెద్దవారిలో అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో 15 నుంచి 20% మందికి ఈ ఇబ్బంది అనేది ఉండొచ్చు. కొంతమందిలో చిన్న వాళ్ళలో కూడా రావచ్చు అనమాట. ఈ సౌండ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే, చాలాసార్లు నైట్ టైం ఖాళీగా ఉన్నప్పుడు, సౌండ్ లేనప్పుడు ఎక్కువగా వినిపించి నిద్ర పట్టకపోవడం, కొన్నిసార్లు బాగా మోత ఎక్కువగా ఉంటే వేరే వాళ్ళ చెప్పింది వినిపించకపోవడం, ఇట్లా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. సో ఈ సౌండ్ వల్ల ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది అసలు నిద్ర లేని రాత్రుల వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోవాలి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారనమాట. సో ఈ టిన్నిటస్, ఈ మోత ఎందువల్ల వస్తుంది, దానికి మనం ఏం చెయ్యాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా మనకి ఇయర్లో ఒక పార్ట్లో కొన్ని హెయిర్ సెల్స్ అని ఉంటాయన్నమాట. అంటే వెంట్రుకల్ లాంటి ప్రొట్యూబరెన్సెస్ ఉండే సెల్స్ ఉంటాయన్నమాట. మనకి హియరింగ్ ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు ఇయర్లో ప్రెషర్ మారి ఆ హెయిర్ సెల్స్ కదిలినప్పుడు మనకి వినిపిస్తుంది. కొంతమందికి ఏజ్ అయిపోయిన తర్వాత ఆ హెయిర్ సెల్స్ అనేవి కొంచెం వీక్ అవ్వడం వల్ల ఎటువంటి ప్రెషర్ చేంజెస్ లేకపోయినా, సౌండ్ రాకపోయినా సరే అవి నరానికి ఇంపల్సెస్ ఇస్తూ ఉంటాయన్నమాట. ఏదో సౌండ్ వస్తుంది అన్నట్టు కంటిన్యూస్గా ఇంపల్సెస్ ఇస్తాయి ఆ హెయిర్ సెల్స్. దానివల్ల ఏదో సౌండ్ మనకు వినిపిస్తూనే ఉంటుందన్నమాట. సో ఇది ఏజ్ వల్ల వచ్చే ఒక మార్పు. మనకి ఏజింగ్ అంటే డీజనరేషన్ అంటామన్నమాట. ఏజింగ్కి, డీజనరేషన్కి మనం ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కనిపెట్టింది లేదు. సో పెద్దవారిలో కొంచెం వినికిడి తగ్గుతా ఈ సౌండ్ వినిపిస్తుంది అంటే మనం దాన్ని చాలా వరకు ట్రీట్మెంట్ చేయలేం. అంటే మెడిసిన్స్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయలేం. దాన్ని మనం మెల్లగా అలవాటు చేసుకుంటాం అన్నమాట. ఆ సౌండ్ ఫస్ట్లో ఇబ్బంది పెట్టినా పోయే కొద్దీ అలవాటు పడిపోతారు. ఎంతోమంది ఏంటంటే తగ్గట్లేదు, నాకేదో ఇబ్బంది ఉంది అని చెప్పేసి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ ఇంజెక్షన్స్, ఈ మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ అని ఏవేవో వాడుతూ ఉంటారనమాట. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఒకవేళ వయసుతోనే వస్తుంది అంటే మాత్రం దానికి ట్రీట్మెంట్ అనేది అనవసరంగా మనం తీసుకోకూడదు. దాన్ని అంతటితో మనం వదిలేసేయాలన్నమాట. ఇది మనం 100 మంది టినిటస్ ఉండే వాళ్ళతో చూస్తే 90% మందికి ఉండేది ఇదే. సో మనం దాన్ని మెల్లగా అలవాటు చేసుకొని టెన్షన్ పడకుండా దాన్ని మనం ఎట్లా అధిగమించాలి, మెంటల్గా ఎట్లా స్ట్రాంగ్గా అవ్వాలి అనేది మనం చూసుకోవాలి. కొంతమందిలో మాత్రం అంటే 10% మందిలో వేరే కారణాలు ఉంటాయి ఇది రావటానికి, మోత రావటానికి. వాళ్ళలో మాత్రం ఎందువల్ల వస్తుందో కనుక్కొని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక డిసీజ్ ఉంటుంది మీనియర్స్ అని. దాంట్లో చెవిలో ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సౌండ్ వస్తుందన్నమాట. ఒకవేళ మనకి వినికిడి తగ్గుతూ చిన్న వయసులోనే సౌండ్ వస్తుంది అంటే అది మనకి మీనియర్స్ డిసీజ్ అయి ఉండొచ్చు అనుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇది కాకుండా చాలా కామన్గా మనం చూసేది ఇయర్ వ్యాక్స్, చెవిలో గుబిలి. ఇది బ్లాక్ అవ్వడం వల్ల, వాటర్ పోవడం వల్ల, వీటి వల్ల, లేకపోతే మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్స్, నీరు చేరడం వల్ల, వాటి వల్ల కూడా మనకి ఈ టినిటస్ అనేది రావచ్చు. ఇవన్నీ మనం ట్రీట్ చేసుకోగలం. ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఉంటే అవి తగ్గితే మనకి టినిటస్ అనేది, ఈ సౌండ్, ఈ మోత రావడం అనేది తగ్గిపోతుంది అనమాట. ఇంకా ఇవి కాకుండా వేరే కొన్ని కారణాలు ఉండొచ్చు. మెడిసిన్స్, కొన్ని రకాలు పెయిన్ కిల్లర్స్, బాడీలో వాటర్ తగ్గించే డయూరెటిక్స్ అని ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ వల్ల, కొన్ని మలేరియల్ ట్యాబ్లెట్స్, కొన్ని డిప్రెషన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్, కొన్ని రకాల ఈ మెడిసిన్స్ వల్ల మనకి అప్పుడప్పుడు ఇది రావచ్చు అనమాట. సో మనం ఇది చూయించుకోవడానికి వెళ్ళినప్పుడు మోత అనేది వాడే మెడిసిన్స్ అన్నీ క్యారీ చేసుకొని వెళ్ళి చూపించాలి. ఒకవేళ మెడిసిన్స్ వల్ల ఇది వస్తుంది అంటే చాలా ఈజీగా మనం ఆ మెడిసిన్ తీసేస్తే సెట్ అయిపోతుంది. కొంతమంది బాగా లౌడ్ సౌండ్స్ అంటే డీజేలకు కానీ, లేకపోతే మెషినరీ దగ్గర కానీ, ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేటప్పుడు ఆ లౌడ్ సౌండ్ ఎక్కువ కాలం రావడం వల్ల కూడా మనకి టినిటస్ రావచ్చు. అట్లాంటి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, చిన్న వయసు నుంచే మీరు ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు అంటే ఇయర్ ప్లగ్స్ కానీ, బ్లాక్ చేసే డివైజెస్ కానీ ఏదైనా పెట్టుకోవాలి. ఆ లౌడ్ సౌండ్, మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పెద్ద పెద్ద సౌండ్లు వినడం, ఇవన్నీ కూడా మనకి ఇయర్స్కి అంత మంచివి కాదన్నమాట. ఇవి కాకుండా కొంతమందిలో చెవికి సంబంధించిన నరం ఉండిద్ది, ఎకోస్టిక్ నర్వ్.
ఆ నరం మీద ట్యూమర్ కానీ, ఆ నరం పక్కనుండే ఏరియాలో కానీ ఏదైనా క్యాన్సర్ గడ్డ లాంటి కానీ అట్లాంటివి ఉన్నా సరే ఆ నరాన్ని ఒత్తుతున్నప్పుడు అప్పుడప్పుడు ఇది రావచ్చు మనకి టినిటస్ అనేది. వీళ్ళల్లో మాత్రం మనం వెంటనే స్కాన్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ప్లస్ ఇయర్ దగ్గర ఉండే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి, వాటిల్లో కూడా ఏదైనా ఫ్లోలో తేడా వచ్చినప్పుడు, బ్లాక్స్ వచ్చినప్పుడు, మాల్ఫార్మేషన్స్ అంటాం, అబ్నార్మల్ బ్లడ్ వెజల్స్ ఉన్నప్పుడు కూడా మనకి హార్ట్ బీట్తో పాటు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, ఏదో ఫ్లో అవుతున్నట్టు, వాటర్ ఫ్లో అవుతున్నట్టు. సో వీళ్ళల్లో ఏంటి అంటే మనం చూసుకోవాల్సి వచ్చింది ఏ పార్ట్ నుంచి వస్తుంది, మనం ఎక్కడ బ్లడ్ వెజల్ అబ్నార్మాలిటీ ఉందని దానికి సంబంధించిన మెడిసిన్స్ సర్జరీస్ చేయించుకోవాల్సి వచ్చింది. సో మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సౌండ్ రావడం అనేది చాలా వరకు ఏజ్తో పాటు రావచ్చు. దాన్ని మనం పెద్దగా వరీ అవ్వము, దానికి మెడిసిన్స్ అనేది మనం వాడం. చిన్న ఏజ్లో వచ్చిన బాగా వినికిడి తొందరగానే తగ్గిపోతున్నా కానీ, కొన్ని హెడేక్స్ వస్తున్నాయి, సమ్ అదర్ వేరే సిమ్టమ్స్ కూడా వస్తున్నాయి అంటే అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. వేరే కారణాలు ఏవైనా ఉంటే వాటికి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఏది లేదు అన్నీ బాగానే ఉన్నాయి, జస్ట్ మోత వరకే ఉంది అని మనకు ఒకసారి తేలింది అనుకోండి, అప్పుడు దాన్ని మనమే హ్యాండిల్ చేయాలి. మెడిసిన్స్ అనేవి మనకి హెల్ప్ అయ్యేది తక్కువ. మనంతట మనం ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయాలి అనేది మెల్లగా డాక్టర్ని అడిగి మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.